హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ ఫ్రై చేసుకుందామని చికెన్ తెచ్చుకున్నాం. ఆగు, చికెన్ ఫ్రై వద్దు, చికెన్ గ్రేవీ చెయ్యి. చికెన్ ఫ్రై ఎందుకు రోయ్? తినడానికి. లేదు, చికెన్ ఫ్రై వద్దు, గ్రేవీయే కావాలి నాకు. గొడవలొద్దు, మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. చీటీ వేసుకుందా? చీటీలు వేసుకుందాం. ఓకే, తెచ్చే పదమని తెచ్చుకుందాం. చీటీలతో వచ్చేసా. నచ్చిందా 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 నచ్చిందా. ఆగు, నేనే తెస్తా. చికెన్ ఫ్రై వచ్చింది అనుకో, నువ్వు చేసుకో. గ్రేవీ వస్తే గ్రేవీ చెయ్యాలి. వాకే టీ. ఆగురా, చేస్తున్నా. ఏమొచ్చిందో చూద్దాం. ఓడి అమ్మ, ఫ్రై వచ్చింది ఏట్రా? దేవుడు ఉన్నాడు రా. నీ మీద ఒకటి. ఆగు ఒక నిమిషం, ఇదిలో ఏముందో చూస్తా. అవసరం లేదు. ఉండరా, ఆగురా. ఉండరా, నమ్మకం లేని ఫ్రెండ్షిప్ వద్దురా నాకు. దొబ్బే, నాకు నమ్మకం లేదు నీ మీద అసలు. ఓడి దొంగ సచ్చినోడా, దీంట్లో కూడా ఫ్రై చేసి దొబ్బావా? ఓకే బాయ్. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఫ్రై మొదలెడదాం. ఇంకా పెర్ఫార్మెన్స్ ఓవర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇద్దరు మనమే గెలిచాం కాబట్టి ఈ ఆనియన్స్ని అవి అదొక కట్ చేయమని ఇచ్చేద్దాం. కట్ చేయరా? సరేరా, కట్ చేస్తాను. పొయ్యి వెలిగించుకో. కట్ చేయవే. అయిపోయిందిరా. మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. రా, ఫ్లాష్ మ్యాన్ నువ్వేనేట్రా? ఏ డౌటా? వద్దులే, ఓవర్ అయిపోతుంది. సరదాగా అన్నాను. ఇంకా వాటర్ ఆడాలి. వాటర్ ఆరాలంటే పొయ్యి మీద మంట పెట్టాలి. పొయ్యికి మంట పెట్టి దానిపైన అది పెట్టాలి. తేడా వస్తే ఈయన కూర్చోబెట్టండి. మనకి గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ అది మనం ఏమో ఆయిల్ తీసుకుంటాం. మన అసిస్టెంట్ ఉన్నాడుగా, అసిస్టెంట్ ఆయిల్ ఇరా. తీసుకో. ఫ్యాన్ చేస్తున్నారు సార్ వీడు. మాజన్ గారు ఫ్రై చేసుకుంటామే. ఫ్రెండ్స్, మన తెల్లగడ్డలు అయితే రెడీ అయిపోయి. ఆగరా, ఏమన్నా? తెల్లగడ్డలు గడుగుడ్డేం కాదు, అది తెల్లగడ్డలు కాదు, ఆనియన్స్ అంటారు. పేరు మార్చారా? తెల్లగడ్డలు అంటే ఏంట్రా? అడదేసే తెలియకుండా వంట మాస్టర్. తిన్నాక నువ్వు బతుకుంటా నాకు క్లాస్ ఇద్దియండి. అది ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైలో బటర్ చికెన్ ఫ్రై ఎప్పుడైనా తిన్నారా మీరు? అమూల్ బటర్. ఏం వేస్తున్నావు? బటర్. ఆల్రెడీ ఆయిల్ వేసు, మళ్ళీ బటర్ వేసు. ఎలక మీద చేయాల్సిన నా మీద చేస్తావు నువ్వు. ఏదో బలం ఎక్స్పెరిమెంట్కి. అయితే నన్ను బలి చేస్తావా? బతికే వల్ల తిప్పు 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 తిప్పు. అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య. చెప్పరా? కత్తి కనబడట్లేదురా. ఒకసారి అడక్క తిరుగు. ఈ డబుల్ మీనింగ్ ఎదవలో. నీ అబ్బా అక్కడ ఉందని చెప్తున్నాను రా. ఎక్కడరా? అదిగో చూడు. ఓ, ఇక్కడ ఉందా? సారీ రా. ప్రపంచం అంతా దొంగన కొడుకులండి. తప్పుగానే అనుకుంటా, మన మాత్రం కరెక్ట్ గా అయితే. మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి జింజర్ గార్లిక్ వేసుకుందాం. అసిస్టెంట్ గారిని అడగామా? వద్దులే, ఏదో మళ్ళీ కొడతాడు. సరేలే, ఏడో ప్లేస్ మనం అందరు. మంచాడు రా నువ్వు. చిక్ 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 చిక్. చాలు. మళ్ళీ స్టార్ట్ చేసావా? వాళ్ళు మన రెసిపీ అంత తెలిసిపోద్ది. ఆపే. ఏంటి బాబా అన్న? ఇంకో వాళ్ళు మన రెసిపీ అంత తెలిసిపోద్ది. ఆపే. ఒరే, ఇప్పుడేంట్రా చికెన్ కడుగుతున్నావు? అంటే మరి ఇప్పుడే కదా కడగాలి, ఇంకెప్పుడు కడుగుతారు? ఆల్రెడీ అక్కడ ఆనియన్స్ మరిగిపోయాయి, అన్ని అయిపోయాయి. ఆనియన్స్ మరిగిపోయా? ఆనియన్స్ ఎక్కడ మరుగుతాయి గురుగారు? సారీ, వేగిపోయాయి. ఇట్స్ ఓకే, మిస్టేక్స్ అందరూ చేస్తారు, క్షమించండి. అది ఎప్పుడు కడుగుతావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు తినాలి? నా దివ్య దృష్టితో చూశాను. రాత్రి ఎలా తినేస్తాం మనం. మీ అందరికీ ఇవాళ నా ఫ్రైతో బ్రెయిన్ ఫ్రై అయిపోయేలా చేస్తా. గుండెకాయ అందరూ ఆడుకుంటారు, మనం తింటాం, అంతే తేడా. మన తదుపరి ఏంట్రా రావట్లేదా? కర్తవ్యం.
గుర్తొచ్చింది, అగు చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి కలిపి పెట్టుకుందాం. ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతాను ఉండాలి, తప్పదు కదా. షట్, ముందు సైడ్కి వెళ్ళారు, మీరు నన్ను ఎలా చూడండి. ఏంటో ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఎంతలా వెయిట్ చేయం, చికెన్ కర్రీ అయ్యేంత వరకు అలాగే ఎదురు చూస్తూ ఉంటాం. కానీ షట్, చికెన్ ప్రోగ్రెస్ చూద్దాం. ఇంకా వాటర్ పోలేదు. ఓకే, ప్రతిదానికి కొంచెం గుర్తు చేసుకొని చెప్తారు జనం. ఓకే, బ్యాచిలర్ కుకింగ్ అంటే ఇలాగే ఉంటాయి, తెలుసు కదా. ఓ పట్టణ నవ్వు ఇప్పుడు ఆయిల్ వేద్దాం రారా అంటే మావాడు కోకోనట్ ఆయిల్ ఇచ్చాడు. తగ్గించుకుంటే మంచిది. అట్లుంటుంది అంతా. బ్యాచిలర్ బతుకులర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు మనకి. ఓకే, మీరు మాత్రం మా వాళ్ళ కోకోనట్ ఆయిల్తో కుకింగ్ చేయకండి, బాగోదేమి. కొన్ని సిచ్యువేషన్లో మన లైఫ్ ఎలా ఉంటుందంటే, లాంగ్ డ్రైవ్ చేసి వచ్చి అలసిపోయాం కదా, రెడ్ సిగ్నల్ పడిందని బండి ఆపేటప్పటికి గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. అట్లా ఉంటుంది అంతా. దరిద్ర దేవత మనం మంచి ఫ్రెండ్స్. పొయ్యి మీద చారిటి కొప్పేద్దాం మానేసాం. బయటకు వెళ్ళి వస్తారు, మొత్తం పొంగిపోయి పడిపోయాను. తొడుతప్పుడు దోల తీరిపోయింది. ఇట్స్ హ్యాపెన్స్. మనం చేసే దోల పనులు చాలా మొదట అధ్యాయం. మన చికెన్లో వాటర్ అయితే డ్రై అయిపోయింది. ఓకే, కొంచెం కారం ఉప్పేసి తిప్పేద్దాం. ఎవరెస్ట్ గరం మసాలా వేసేసా. ఓకే, మూడు దోలు తీరిపోవాలి మసాలాకి. నెక్స్ట్ ఐటమ్ సాల్ట్ వేసాం. నెక్స్ట్ ఐటమ్ వేసేలోపు ఒకసారి తిప్పేద్దాం. ఫ్రైకి ఏంటంటే గోకుతానే ఉండాలి. ఎరగానే గిన్నె మొత్తానికి నాన్న తిప్పులు పడే ఫ్రై కలర్ అయితే ఇచ్చేసాం. వితౌట్ ఫుడ్ కలర్, న్యాచురల్. మా ఊరిని ఎగ్ 15 నిమిషాలు బాయిల్ చేద్దారంటే 5 నిమిషాలకి ఆపేసాడు. షుగర్ పేషెంట్. అండ్ ఎవరికైనా చూపించండి. చూడండి, సగం ఉడికింది. ఇప్పుడు ఇది మళ్ళీ చికెన్లో పక్కన పెట్టాలి. కానీ మనం లేకపోతే ఎన్నెలకి పెంట చేస్తారు, ఎలా బతుకుతారు. నేర్చుకో ఎలా. యాక్చువల్గా నేనే యాక్చువల్. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా. ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. లాస్ట్గా చూద్దాం, మొత్తం కంప్లీట్ అయ్యాక ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుందాం. మరి అది పెప్పర్ కాదురా, వేపర్ రా. ఏడు ముఖానికి పెప్పర్ ఏ డిఫరెన్స్ తెలియకుండా బతుకుతున్నాడు. మీ బ్యాచ్లో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. ఏం రాదు వాళ్ళకి. మన అగ్గగడలో ఉడికేశాడు. హీరోలో ఉన్నారు ఈ యాంగిల్లో. మొహమ్మద్ క్యాగ్రెట్ అయ్యా. ఆపేయి, అర్థమైంది నీ ఎక్స్ప్రెషన్ నాకు. కాకి మీద కాకిరెట్ట. బా టేస్ట్ చూద్దాం ఒకసారి. మొత్తం నీ అబ్బా టేస్ట్ చూద్దాం ఒకసారి. సూపర్. అప్పుడు మొత్తానికి యుద్ధం చేసి చికెన్ ఫ్రై సాధించాం. అన్నంతో ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం పదండి. మొత్తానికి మన ఐటమ్స్ అన్నీ రెడీ. ఎలా ఉందో చూద్దాం. ఫీలింగ్ ఎగ్జైటెడ్. అయ్యా రైస్ పెట్టండి అయ్యా. అందుకని అయ్యా ఫ్రై చేసి పెట్టాను. ఓకే, చారు వేసుకుందాం.
ఓకే. ఆహా, ఓహో, అమృతంలా ఉంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, కానీ మీరు ఇప్పుడు ట్రై చేయకండి. ఉంటాను, బాయ్.